శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్‌కి స్వాగతం. ప్రతి సంవత్సరం మనకి గ్రహణాలైతే వస్తూ ఉంటాయండి. సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఈ 2 కూడా వస్తూ ఉంటాయి. సూర్యగ్రహణం వచ్చినా, చంద్రగ్రహణం వచ్చినా గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అన్నవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ గ్రహణాలు వచ్చినప్పుడు కొన్ని నియమాల్ని, జాగ్రత్తల్ని పాటించాలని మన పెద్దలు, శాస్త్రజ్ఞులు, ఋషులు, మునులు, మన పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నదండి. మనకి సూర్యగ్రహణాలు గాని, చంద్రగ్రహణాలు గాని ఏర్పడినప్పుడు గర్భిణీ స్త్రీలకు ఎటువంటి నియమాలు, జాగ్రత్తలు పాటించాలో ఈ వీడియోలో తెలియజేస్తానండి. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో 10 నియమాలనైతే తప్పకుండా పాటించాలండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బయటకు రాకూడదు. ఉంటున్నటువంటి ఇంట్లోకి గ్రహణ కిరణాలు రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మంచి రూమ్‌లో కిటికీలు, తలుపులన్నీ వేసేసుకోవాలి. సందులో అవన్నీ ఉంటే కర్టెన్‌లు అవి వేసేసుకోవాలి. ఆ సమయంలో ఉండే సూర్యకిరణాలు గర్భిణీ స్త్రీపై పడితే గర్భస్థ శిశువుకి ప్రమాదం అని ఈ విధంగా పెద్దలు చెప్పి ఉన్నారు. చంద్రగ్రహణం గాని, సూర్యగ్రహణం గాని ఏ గ్రహణం ఏర్పడినా ఈ నియమాలైతే పాటించాలండి. గ్రహణ సమయంలో మనకి ప్రకృతిలో అనేకమైన మార్పులైతే వస్తూ ఉంటాయండి. అటువంటి మార్పులు వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీ పైన, గర్భస్థ శిశువు పైన పడకుండా ఉండాలంటే ఇటువంటి నియమాలన్నీ పాటించాలండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని నేరుగా అయితే చూడకూడదండి. టీవీలో కానీ, టెలిస్కోపుల్లో కానీ ఇలా చూడకుండా ఉంటేనే మంచిది. కదలకుండా మంచం మీద పడుకుంటే మంచిదండి. అలాగే గ్రహణానికి 1 గంట ముందు భోజనం చేసి ఉండాలి. గ్రహణం తర్వాత వరకు ఏమి తినకూడదు. మధ్యలో అత్యవసరమైతే గనక మంచి నీళ్ళలో దర్భ వేసుకుని లేదా తులసి ఆకు వేసుకుని తాగాలండి నీరు. గ్రహణం ఏర్పడేటప్పుడు వచ్చే కిరణాలు గర్భిణీ స్త్రీ పైన పడితే గనక గర్భస్థ శిశువుకి అంగవైకల్యం ఏర్పడుతుందని మన పురాణాల ద్వారాను, పెద్దల ద్వారాను తెలుస్తున్నదండి. మన పెద్దల మాట ఒకసారి వింటే మంచిదండి. పెద్దల మాట చెద్ది మూట అని అంటారు కదా, అందుకని తప్పకుండా వారి మాట కూడా వినాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం తీసుకోకూడదండి. గ్రహణము ప్రారంభం కాక ముందు తినవచ్చు, కానీ గ్రహణం ప్రారంభమయ్యాక మధ్యలో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. మీరు గ్రహణానికి 2 గంటల ముందు భోజనం చేశారనుకో, గ్రహణ సమయంలో అది అరిగిపోయి మీకు ఎటువంటి ప్రభావము కలిగించదండి. అత్యవసరమై తినాలి అని అనుకుంటే ఆ సమయంలో మీరు లిక్విడ్ ఫుడ్ని తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఈ గ్రహణము ప్రారంభానికి ముందు ఇల్లంతా కూడా దర్బలు వేసుకోవాలి. వస్తువులపైన, తినే పదార్థాలపైన తప్పకుండా దర్బలు అయితే వేసుకోవాలి. ఒకవేళ దర్బ దొరకకపోతే గరికని కానీ, లేదు అంటే తులసి దళాలు కానీ వేసుకోవచ్చు. ఈ దర్భలు మీరు తినే పదార్థాలు, నిల్వ ఉంచే పదార్థాలు, ఇలా పచ్చళ్ళు అన్నిటిపైన కూడా వేసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీ కూర్చున్న స్థలంలోనూ ఈ దర్భను ఉంచాలి. గ్రహణం అంతా పూర్తయిన తర్వాత ఈ దర్భలన్నీ తీసేసి ఎవరు తొక్కని ప్రదేశాల్లో చెట్టు మొదట్లో వేసేయాలండి. ఇలా చేయటం వల్ల గ్రహణ ప్రభావం మనపై అంతగా ఉండదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణ సమయంలో ఇనుముతో చేసిన వస్తువులు, లోహాలతో చేసిన వస్తువులు, ఆకులు, పదునైన వస్తువులు గర్భిణీ స్త్రీలు దగ్గర అస్సలు ఉంచుకోకూడదు. పిన్నీసులు కానీ, కత్తులు, కత్తెరలు, చాకులు ఇటువంటివి ఏవి కూడా మీ దగ్గర ఉంచుకోకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఫ్రూట్స్ కట్ చేయడం కానీ, కూరగాయలు కట్ చేయడం కానీ చేయకూడదండి. గర్భిణీ స్త్రీలు తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళవలసి వస్తే దుప్పటి కానీ, ఏదైనా షాల్ కానీ కప్పుకొని బయటికి వెళ్ళాలండి. గ్రహణ కిరణాలు గర్భంపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు బయటికి వెళ్ళవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే. బయటికి వెళ్ళేటప్పుడు దర్భ కానీ, గరిక కానీ, తులసి దళాలు కానీ పట్టుకుని వెళ్ళాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో స్నానం చేయకూడదండి. అంటే గ్రహణము పట్టు స్నానం తప్పనిసరిగా చేయాలి. అలాగే విడుపు స్నానం చేయాలి. కానీ మధ్యలో మాత్రం అస్సలు చేయకూడదు. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు పాటించవలసినటువంటి మరొక నియమం ఏమిటి అంటే, ఈ గ్రహణ సమయంలో శారీరక శ్రమ, అలసట కలిగించే పనులు చేయకూడదండి. గ్రహణ సమయంలో ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఏదైనా ఒక గదిలో కిరణాలు పడకుండా చూసుకుని పడుకుని కానీ, కూర్చుని కానీ ఉండవచ్చు. పడుకునేటప్పుడు ఒక ప్రక్క తిరిగి పడుకోవాలి. పడుకోవడం అంటే నిద్రపోకూడదండి. ఒక ప్రక్కకు తిరిగి ఉండాలి. దైవ నామస్మరణ చేస్తూ ఉన్నా మంచిదండి. ఇలా పడుకున్నప్పుడు ఇష్ట దైవాన్ని తలుచుకోవడం కానీ, ఓం నమ శివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని కానీ జపిస్తూ పడుకోవాలండి.
అంటే నిద్రపోకూడదు. పక్కకు తిరిగి మాత్రం పడుకోవాలి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ల్యాప్‌టాప్‌లు చూడడం, సెల్ ఫోన్‌లు చూడడం వంటివి చేయకూడదు. వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే వాటి నుండి వెలువడే రేడియేషన్ గర్భస్థ శిశువుపై పడే ప్రమాదం ఉంది గనక ల్యాప్‌టాప్‌లు, సెల్ ఫోన్‌లు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఈ నియమాల్ని తప్పనిసరిగా పాటిస్తూ తగు జాగ్రత్తలైతే తీసుకోవాలండి. గర్భిణీ స్త్రీలు సూర్యగ్రహణం గాని, చంద్రగ్రహణం గాని ఏ గ్రహణంలోనైనా పాటించవలసిన నియమాలన్నీ ఈ వీడియో ద్వారా తెలియజేశాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.